28 మంది భారత పౌరుల్ని హతమార్చిన సందర్భంగా మరి నిరసన తెలియజేస్తూ ఈరోజు పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో మరి ప్రతి ఒక్క పౌరులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మరి బీజేపీ కానీ, అలాగే డాక్టర్ల సంఘం మరి పెద్ద కానీ, ఇక్కడ ముస్లిం సంఘం పెద్దలు కానీ, అలాగే వివిధ రంగాల కార్మిక సంఘాల ఆటో యూనియన్లు కానీ, ఇక్కడ ముఖ్యంగా ప్రెస్ క్లబ్ కానీ అందరూ ముక్త కంఠంతో ఖండిస్తూ మరి మన సోదరులు చనిపోయినందులో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి మళ్ళీ జరగకూడదు, దీనిపై ప్రభుత్వాలు తీవ్రమైన చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేసి ప్రజా పౌరులకి భారత మరి సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి కొంతమంది మరి దొంగలు ప్రయత్నం చేసి నిర్భాగ్యులైన మరి మన పౌరుల్ని, మన సోదరుల్ని హతమార్చారు. దీన్ని ఎంత తీవ్రంగా అక్కడున్న భార్య కానీ, అక్కడున్న పిల్లలు కానీ అలో లక్షణాన్ని ఏడుస్తున్న చూడకుండా మరి 10 గన్స్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టీవీలో చూస్తున్నాం. అది చూస్తుంటే మరి ఒళ్ళు ఉడికిపోతుంది. ప్రతి ఒక్క భారతీయునికి కూడా ఒళ్ళు ఉడికి వెంటనే మరి ప్రతి చర్యలు కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న మరి అంబాసిడర్స్తో మాట్లాడడం, కొన్ని నిబంధనలు పెట్టి, ఆంక్షలు పెట్టి మరి తీవ్రవాదాన్ని అణచివేయడానికి అగ్రరాజ్యాలతో కూడా కొంతమంది దేశ ప్రధాని వెంటనే అక్కడ చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఏది ఏమైనా భారతదేశంపై లష్కర్లు అన్నవి మరి గత 4-5 సార్లు ఆ ఏరియాలో పుల్వామా కానీ, మరి కార్గిల్లో కానీ ఇలాగా జరుగుతుంది. భారతదేశం మొత్తం కూడా